సో ఆల్రెడీ మల్లారెడ్డి హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంటే ఇస్తున్నాం. మనం ఎక్కడ కూడా మెడ్చల్ వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే అక్కడ స్థాయిక సూరారంలోనే ఇవ్వాలని అట్లా ఉద్దేశం ఏం లేదు. కానీ మనం ఇది మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా తెలియాలి. ఎందుకంటే మనం ఫ్రీ ఇచ్చే హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం, ఏ ఏరియా వైజ్ ఏమి ఇస్తలేదు. కానీ ప్రత్యేకంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి మనం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ అక్కడ ఉండే జనాభాకి మొత్తం ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో పేదలకి ప్రత్యేకంగా ఇక్కడ మనం ఫ్రీ ఇస్తున్నామని వాళ్ళకి మేము ఆప్షన్ ఆర్ ఎల్స్ వీఆర్ గివింగ్ దెమ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన దగ్గర ఇట్లా మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నామని. ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద ఎత్తున మీడియా మీటింగ్, ఇంకా ప్రెస్ నోట్, ఇంకా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దోనీలు డాక్టర్ సిహెచ్ భద్రారెడ్డి గారు, చైర్మన్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా మా డాక్టర్ సుధారమణ మేడం గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేడం డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ, గతం 15 సంవత్సరాల నుంచి మాతో ఉన్నారు. మేడం ప్రిన్సిపల్ గాంధీ మెడికల్ కాలేజ్, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అండ్ మేడం కూడా ప్రొఫెసర్ మెడిసిన్, ఇంకా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా ఉన్నారు. చాలా సీనియర్ మేడం. ఇంకా దాంతోపాటు మా డాక్టర్ శ్రీలత మేడం, ప్రొఫెసర్ ఎనాటమీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారు, డైరెక్టర్ మల్లారెడ్డి హెల్త్ సిటీ. సార్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సారు రిమ్స్ కడపది డైరెక్టర్ ఉండే, అదేవిధంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉండే. హీఈస్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఎనస్థేషియా, ఎమర్జెన్సీ కేసెస్ చాలా బాగా డీల్ చేస్తారు. మళ్ళీ ఆయనతో పాటు మా డాక్టర్ విశ్వేశ్వర శాస్త్రి సార్ ఈస్ ద డీన్ ఆఫ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అండ్ రమణి మేడం ప్లీజ్ రావాలి, మీరు కూడా. సుమన్ చంద్ర గారు మీరు కూడా రావాలి. డాక్టర్ రమణి మేడం ప్రొఫెసర్ పాథాలజీ, మేడం కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యారు. ఇక్కడ అందరికీ మనం ఒక మీటింగ్ చేసిన కారణం ఏంటంటే మల్లారెడ్డి హాస్పిటల్. నా పేరు డాక్టర్ ప్రీతి రెడ్డి, నేను ఐఎమ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి హెల్త్ సిటీ. అదేవిధంగా మేము భద్రారెడ్డి గారు సన్ అండ్ డాటర్ ఇన్ లా ఆఫ్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు. ఈరోజు మనము ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే మల్లారెడ్డి హాస్పిటల్ గతం 15 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అది చాలామందికి తెలీదు, ఎందుకంటే సూరారము, మెదకు, అక్కడ ఆ ఏరియా మొత్తం అందరికీ తెలుసు అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మనం ఏ లొకాలిటీ అనుకొని ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ ఫ్రీ ట్రీట్మెంట్ ఎవరైనా పొందగలుగుతారు, ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 1500 ఓపీడీ రోజు అవుట్ పేషెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా 500 పేషెంట్స్ ఎప్పుడు అడ్మిట్ ఉంటారు. అన్ని రకాల బ్లడ్ టెస్ట్స్, ఎక్స్రేస్, సిటీ, ఎంఆర్ఐ, సోనోగ్రఫీ అన్నీ అక్కడ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. సో ఇదంతా మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ కూడా మొత్తం మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. సో ఇది ఏంటంటే అన్ని 7 కాన్స్టిట్యుయెన్సీస్, మన 7 ఏరియాస్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో అంతా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేసే ఉన్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి మేము ఫ్రీ ట్రీట్మెంట్ మల్కాజ్గిరి ఏరియాలో కూడా వాళ్ళకి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఏంటంటే పేదోళ్ళకి ఎస్పెషలీ మీ ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని రకరకాల ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఇక్కడ. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, డెలివరీస్ ఆల్రెడీ ఫ్రీ ఇస్తున్నాం. మీ అంతా ఫ్రీనే ఉంది. అదేవిధంగా ఒక ఫీమేల్ బార్న్ చైల్డ్ అంటే ఒక అమ్మాయి పుడితే 5000 రూపీస్ డీడీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళా వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అంటే పుట్టినప్పుడు పిల్లలకి ఏమేమి కావాలో ఆ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మల్లారెడ్డి గారు కిట్ అని. మళ్ళా చిన్నపిల్లలు డిపార్ట్మెంట్, లంగ్స్ డిపార్ట్మెంట్, హార్ట్ డిపార్ట్మెంట్, బ్రెయిన్ డిపార్ట్మెంట్, స్కిన్, సైకాట్రీ, ఆర్థోపెడిక్స్, కంటి అంటే మన ఆఫ్థాల్మాలజీ, ఈఎన్టీ అన్ని డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. చాలామందికి తెలుసు, కానీ మల్కాజ్గిరి ఏరియాలో కూడా ఈ ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం. హాస్పిటల్ ఒక రోజు ఓపీడీ ఫ్రీ పెట్టినందుకు మొత్తం మీడియా అంతా కవర్ చేసిరు, దట్స్ గుడ్. బట్ ఇది విషయం కూడా మనము ప్రైవేట్ హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఒక ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అదొక సోషల్ సర్వీస్. So we want to continue that social service and extend that in the area of Malkajgiri. ఇప్పుడు గతం 14 years నుంచి we are doing this treatment free of cost.
most of the people don't know. So today we have this meeting to say that please know that there is a hospital. Osmania Gandhi tarvata Bhadra sir cheppinatuga, Bhadra Reddy garu cheppinatuga, we have Mallareddy Hospital to serve you all. Admission free, surgery is free, delivery is free, lab investigations free, మీకు MRI ఫ్రీ, 2D ఎకో ఫ్రీ, మందులు ఫ్రీ, ఏం ఫ్రీ లేదు చెప్పండి. మీకు ఇంప్లాంట్స్ తప్ప ప్రతి ఒక్కటి ఫ్రీనే. ఉన్న పెద్దలకి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరు నమస్కారం. జస్ట్ ఈరోజు మల్లారెడ్డి హెల్త్ సిటీ కోసం చెప్పాలని మీ ముందుకు వచ్చాం. సో మల్లారెడ్డి హాస్పిటల్ ఏదైతుందో మోర్ దెన్ 1000 బెడెడ్ హాస్పిటల్ విత్ మోర్ దెన్ 1500 ఫ్రీగా అంటే ఓపీడీ కానీ, అదేవిధంగా మొత్తం ఐసీయూ బెడెడ్స్ మొత్తం 150 ఐసీయూ బెడ్స్తోని సూరారంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉంది. సో గత 15 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ ఓపీడీ, అదేవిధంగా ఫ్రీ ఇన్ పేషెంట్స్, బెడ్ ఛార్జెస్ లేకుండా, మళ్ళీ ఆపరేషన్ ఛార్జెస్ లేకుండా కంప్లీట్గా ఇక్కడ మళ్ళీ అదేవిధంగా 3 పూటల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు కూడా ఫుడ్ పెడుతూ అక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో అదే ఇవే కాకుండా అంటే ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ ప్రీతి గారు అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆబ్స్ట్రిక్స్ కానీ, పీడియాట్రిక్స్, అదేవిధంగా చెవు, కంటి, ఆప్థమాలజీ, ఈఎన్టీ, అట్లా ఆర్థోపెడిక్స్, అట్లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో కంప్లీట్గా ఫ్రీగా అక్కడ సర్వీస్ చేస్తున్నాం. స్పెషల్గా చెప్పాలంటే ఆబ్స్ట్రిక్స్ డిపార్ట్మెంట్ కోసం మేము చెప్పాలా, ఆబ్స్ట్రిక్స్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా ఒక 9 months ప్యాకేజ్ అనేది ఉంది. హెల్త్ కార్డ్ ఇస్తూ వాళ్ళకి ఏంటంటే కేవలం 500 రూపీస్కి ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఆ 9 monthsకి సరిపోయే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా దాంట్లో కవర్ అయిపోయి కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. అంటే అల్ట్రాసౌండ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఆ 9 months తర్వాత కూడా వాళ్ళకి డెలివరీ టైంలో అంటే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ డెలివరీ అయినా కూడా వాళ్ళకి దాంట్లోనే కవర్ అయిపోతుంది. మెడిసిన్స్తో పాటు ఇస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా అమ్మాయి పుడితే 5,000 రూపాయలు మా సిఎంఆర్ కిట్, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఎట్లా ఉందో అదేవిధంగా సిఎంఆర్ కిట్ అది మేము వాళ్ళకి అన్ని అంటే ఇట్లా కిట్ మొత్తం దాంట్లో సరిపోయే సామాన్ ఎవరైతే పుట్టిన పిల్లలకి ఇమీడియట్గా అవసరం అవుతుందో ఆ సామాన్తో పాటు ఇస్తున్నాం. అమ్మాయి పుడితే 5,000 రూపాయలు, అదేవిధంగా అబ్బాయి పుడితే వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చి చేస్తున్నాం. ఇంకా అదేవిధంగా క్యాటరాక్ట్ సర్జరీస్, ఎన్నో క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. మల్లారెడ్డి హాస్పిటల్, మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున మేము ఒక స్పెషల్ ఏసీ బస్ కూడా పెట్టడం జరిగింది. గత 1 year నుంచి కూడా దగ్గర 1000 పైన మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఇంకా మొత్తం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్, స్పెషల్గా చెప్పాలంటే క్యాన్సర్ హాస్పిటల్ ఒక లీనియాక్ మిషన్తోని, పెట్ స్కాన్తోని, ఒక మంచి ఫెసిలిటీస్తోని, హై అండ్ ఎక్విప్మెంట్తోని ఇక్కడ సూరారంలో ఉంది. సో దాన్ని కూడా స్పెషల్గా రోటరీ క్లబ్ వాళ్ళతో కలుపుకొని ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా ఉంది. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా విలేజెస్లో వెళ్ళి స్క్రీనింగ్ క్యాంప్ చేసుకొని ఎర్లీ డిటెక్షన్ చేసుకొని అక్కడ కూడా ఆరోగ్యశ్రీ అయితే, ఈఎస్ఐ అయినా ఏదో విధంగా అత్యంత తక్కువగా, నేను ఇప్పుడు మీ ముంగట మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను, అంత తక్కువ క్యాన్సర్ ట్రీట్మెంట్ మన తెలంగాణలో ఎక్కడ కూడా కాదు. అంటే గవర్నమెంట్ ఎంఎన్జే తప్ప నెక్స్ట్ వచ్చేది మల్లారెడ్డి హాస్పిటలే, మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటలే. అదేవిధంగా నేను ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నాను మైక్ ముంగట, గాంధీ ఉస్మానియా తర్వాత అంత తక్కువ ట్రీట్మెంట్ అయ్యేది మల్లారెడ్డి హాస్పిటల్, ఇంకెక్కడ కూడా కాదు. సో దయచేసి ఇవన్నీ మంచి హై అండ్ ఎక్విప్మెంట్తోని, మంచి సీనియర్ డాక్టర్స్తోని మల్లారెడ్డి హాస్పిటల్ అక్కడ రన్ అవుతుంది. సో మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకా అదే కాకుండా 1000 పైన హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇవి కంటిన్యూ చేస్తాం. ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అంతా కూడా పెడతామని మీ అందరి ముంగట చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. గారికి, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మేడం గారికి, ఇక్కడ ఉన్న నా సహోద్యోగులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు, మీలో కొంతమంది ముఖ్యంగా లేడీ పాత్రికేయులకి కొన్ని డౌట్స్ రేస్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ డిపార్ట్మెంట్స్లో ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారు అని కొంచెం క్వశ్చన్, మీ వాయిస్ బయటికి రాలేదు, మగవాళ్ళ మాటలే బయటికి వినపడ్డాయి. సో మేడమ్స్ మీ ఇద్దరి కోసం చెప్తున్నాను. మా దగ్గర మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది. టీచింగ్ హాస్పిటల్లో అన్ని బేసిక్ స్పెషాలిటీస్ ఉంటాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ, ఈఎన్టీ, ఆబ్స్టెట్రిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రెస్పిరేటరీ మెడిసిన్, డివిఎల్,
అలాగా 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే అనస్థీషియా, రేడియాలజీ అని పేషెంట్స్ని చూడకుండా మత్తుమంది ఇచ్చే డిపార్ట్మెంటు, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ చేసే డిపార్ట్మెంట్స్ ఉంటాయి.